నమస్తే. మాజీ మంత్రి హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్లో మళ్ళీ విచారణకు రావాలంటూ కూడా సిట్ అయితే నిన్న నోటీసులు జారీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు బీఆర్ఎస్ భవన్కి హరీష్ రావుతో పాటు కేటీఆర్ రాబోతా ఉన్నారు. సో దీని తర్వాత విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రాకేష్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి ఎట్లా చూడవచ్చు అంటే వరుసగా ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, గతంలో ఫార్ములా ఈ కార్ రేస్ కావచ్చు, కాళేశ్వరం అంశం కావచ్చు, ఇట్లా వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వరుసగా కేసులు పెడతా ఉంది. సో మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మళ్ళీ తెరమైకి తీసుకురావడానికి ఎట్లా చూస్తున్నారు? నిన్న ఉదయము హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి సింగరేణిలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలు చేస్తుంది, ప్రజాసొమ్మును దోపిడీ చేస్తుందో, ఒక పందికొక్కులాగా మేస్తున్నారో వారు బట్టబయలు చేసేటువంటి ప్రయత్నం చేసింది. సాయంకాలంకు హరీష్ రావు గారికి సిట్టు నుండి నోటీస్ వచ్చింది. అంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి వాటాల కోసం, మూటల కోసం రోడ్డుకెక్కి ఈరోజు బజారు పాలై కొట్టుకునేటువంటి ఒక పరిస్థితి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు కాపాడుకోవడానికి, దిగజారుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను కాపాడుకోవడానికి ఈరోజు హరీష్ రావు గారి మీద దొంగ కేసును పెట్టి వారిని ఇబ్బంది పాలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవి పూర్తిగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు తప్ప మరొకటి లేదు. మీకు బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే మీరు బీఆర్ఎస్ పార్టీని కేసులు పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీద, నాయకుల మీద కేసులు పెట్టండి, మేము ఎదుర్కొంటాం. కానీ ప్రజా సమస్యల సంగతి ఏంది, ప్రజాధనాన్ని ఎట్లా మెక్కుతారు? ఈ విషయంలో ఈరోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిలదీస్తూ ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను బదనాం చేయడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. దీనికి భయపడేది లేదు. అంతిమంగా సత్యము నిలబడుతుంది, ధర్మమే గెలుస్తుంది. మా సత్యమే జయితే తప్పకుండా మాకు నమ్మకం ఉన్నది. ప్రజలు కూడా దీన్ని అంతా కూడా గమనిస్తున్నారు కదా. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు నిన్ననో మొన్న మాట్లాడినట్టున్నారు. అది బీఆర్ఎస్ గద్దెల్ని కూలగొడతాం, బీఆర్ఎస్ పార్టీని బొందబెడతామని మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు? ఎవరి కోసము? తెలంగాణను వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం పార్టీ కోసము తెలంగాణను తెచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూలుస్తారట. ప్రజలు దీన్ని స్వీకరిస్తారా? దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? కాబట్టి ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ఆయన గద్దె కిందికే నీళ్ళు వస్తున్నాయి. ఆ విషయం ఆయనకు అర్థమైతలేదు. పట్టపగలే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపెట్టిండు ప్రజలు. కాబట్టి ఆ విషయం మర్చిపోయి నేను గద్దెలు కూలుస్తా, నేను అట్లా చేస్తా. అరే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, బాధ్యతాయుతంగా ఉండాలా. శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే పోయి గడ్డపారాలు అందుకొని బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చాలి, దిమ్మలు కూల్చాలని పిలుపునిస్తే, మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక పిలుపునిస్తే ఏమవుతుందో తెలుసా? నీ గురువు చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంటుందా ఇక్కడ హైదరాబాద్లో? నువ్వు బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూలిస్తే నీ గురువు చంద్రబాబు నాయుడు ఇల్లు జూబ్లీ హిల్స్లో ఉంటుందా? కుప్ప కూలుతుంది అనేటువంటి వాస్తవం గ్రహించాలా. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. నువ్వు ఎంత అణిచివేస్తే అంత తీవ్రంగా తిరుగుబాటు వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలా. రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలపై ఏదైతే చలాన్ల విషయంలో కావచ్చు, ఇట్లా అందరూ రివర్స్ తిరుగుతూ ఉన్నారు. సో మరి ఎట్లా చూడొచ్చు ప్రభుత్వం పరిపాలన దాని మీద ఎట్లా చూడొచ్చు అంటారు? మామూలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఎవడు పట్టించుకుంటలేడు. కాబట్టి అటెన్షన్ డ్రా చేయడానికి ఈ చిల్లర మాటలు లేదా చిల్లర చర్యలు చేపడతా ఉన్నారు. చలాన్లు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసేటువంటి ఇలాంటి అన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. సరైన రీతిలో బుద్ధి చెప్తారు. సో ఇది హరీష్ రావు గారికి అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ విచారణకు రావాలని అయితే నిన్న నోటీస్ జారీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సో ఈరోజు తెలంగాణ భవన్కి హరీష్ రావు గారు కేటీఆర్తో పాటు పెద్ద ఎత్తున ర్యాలీగా రావడం అయితే ధరలో చూస్తూ ఉన్నాం. సో వారు చూసుకోవచ్చు, కేటీఆర్ ఈరోజు పొద్దున ఏదైతే కోకాపేట తన ఇంట్లో, హరీష్ రావు ఇంట్లో కేటీఆర్తో పాటు హరీష్ రావు అక్కడ మీడియాతో మాట్లాడుతూ కూడా అదైతే ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ విచారణకి హాజరు కావడానికి అయితే తెలంగాణ భవన్కి ఇప్పుడే హరీష్ రావుతో పాటు కేటీఆర్ గారు ఇద్దరు హాజరు కావడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉన్నారు. సో ఇదంతా ముమ్మాటికి కక్షపూరితమైన కేసే అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సో మరి హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా రావడం జరిగింది. సో ఎంత ఈ కేసు అంతా కేవలం నిన్న మాట్లాడిన వ్యాఖ్యల్ని పైనే
ఈ కేసులు పెడతా ఉన్నారంటే కూడా చెప్తా ఉన్నారు.